మనం తృతీయ విభక్తి ప్రయోగాలు చూస్తున్నాం. మనం అందులో ఏకవచనంలో అకారాంత పుల్లింగ శబ్దాలు, ఆకారాంత ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు, కొన్ని నపుంసకలింగ శబ్దాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి ఫార్మ్స్ ఏకవచనంలో తృతీయ విభక్తిలో ఎలా వస్తాయో చూసాము. ఇవాళ ఏం చూస్తామంటే మనం ఏకవచనమే కాకుండా తృతీయ విభక్తి విషయంలో ద్వివచన బహువచనాల్లో రూపాలు ఎలా ఉంటాయి ఇది చూస్తున్నాం. ఇది మన కొత్త పాఠం. ఇవాళ ఫెయిర్లీ సింపుల్. ఇవి అలవాటు పడటమే మనకి ఈ ఫార్మ్స్ గుర్తు పెట్టుకోవాలి. ఎలా ఉంటుందంటే దండహ అంటే దండము అంటే ఒక కర్ర లాకి అనుకోండి. అది ఏకవచనంలో ఏనా అని వస్తుంది. ఎందుకంటే దండహ అనంటే ఇది మనం ఏమనుకున్నాం, దీన్ని అకారాంత పుల్లింగ శబ్దం. వీటికి ఏనా అని వస్తుంది. దండేనా ఏకవచనంలో ఇది మనం చూసాం. అలాగే సుధాఖండ, సుధాఖండేన, దీప, దీపేన ఈ విధంగా వస్తాయి. ఇది మనం చూసాం. వీటి ద్వివచన బహువచన రూపాలు ఎలా ఉంటాయంటే దండేన, దండాభ్యాం, దండైహి. దండేన అంటే అర్థం ఏమిటి? ఫర్ అవర్ అండర్స్టాండింగ్, కర్రతో అని అర్థం. తృతీయ అంటే దండాభ్యాం అంటే రెండు కర్రలతో, దండైహి కర్రలతో, చాలా ఉండొచ్చు, మోర్ దాన్ 2 అన్నమాట. దండైహి కర్రలతో. అలాగే సుధాఖండేన అంటే చాక్ పీస్ తో, సుధాఖండాభ్యాం అంటే రెండు శుద్ధ ముక్కలతో, సుధాఖండైహి శుద్ధ ముక్కలతో, చాలా శుద్ధ ముక్కలతో. ఈ విధంగా వీటికి అర్థాలు వస్తాయి అని అనమాట. మొదటిదేమో ఇవన్నీ కూడా పుల్లింగ శబ్దాలు ఇచ్చాడు. రెండో దాంట్లో నపుంసకలింగ శబ్దాలు ఇచ్చాడు. మూడో దాంట్లో ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు, ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు ఇచ్చాడు. ఈ చక్కగా అన్ని మోడల్స్ కూడా ఇందులో వచ్చేసాయి. సో అకారాంత పుల్లింగ శబ్దంలో ఈ విధంగా వస్తాయి. దండ, దండేన, దండాభ్యాం, దండైహి. అలాగే ఇదే విధంగా నపుంసకలింగ శబ్దాలు కూడా వస్తాయి. అందుకని అది ఎప్పుడు మనం పుల్లింగంలాగే ఉంటుంది కనుక దాని కిందనే ఇచ్చాడు. యానం, యానేన, యానాభ్యాం, యానైహి. ఇక్కడ చూసారు, ఇక్కడ ఎట్లా ఉందో అదే ఫామ్ లో వస్తుంది. మనం ద్విచక్రిక ఏకవచనం చూసామున్నాం. ద్విచక్రిక యా, ఇది కూడా ఏమిటంటే ద్విచక్రికాభ్యాం, ద్విచక్రికాభ్యాం, ద్విచక్రికాభి అని వస్తాయన్నమాట. అంటే ఒక్క పుల్లింగ శబ్దం విషయంలో దండైహి అని వస్తుంది, కానీ ఇంకా తర్వాత వాటన్నింటికి కూడా ఇలా ద్విచక్రికాభి అని వస్తుంది అనమాట ఫారం బహువచనంలో. అలాగే లత ఉందనుకోండి, లతయా, లతాభ్యాం, లతాభి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు దీన్ని చూసి మీరు చెప్పచ్చును, చెప్దురు గాని. తర్వాత లేఖని, ఇది ఏకవచనంలో మనం ఈకారాంతం లేఖన్యా అని వస్తుందని చూసాం మనం. దీన్ని ఇప్పుడు ద్వివచనంలో లేఖని భ్యాం, లేఖని భిహి. అంటే మీరు చూడండి, భ్యాం భిస్ అంటది. భ్యాం ఈ చివరి చేరుతుంది, భిహి విసర్గన ఇస్ అని గుర్తు పెట్టుకోండి. భిస్ అంటే ప్రత్యయం ఎలా వస్తుంది అని అంటే ఇక్కడ ఈ లేఖన్యా అంటే ఈ ఆ అనేది ఉందే, దాని ప్రత్యయాన్ని టా అని చెప్తారు. టా, టా అంటే ఇట్ ప్లస్ ఆ, ఇట్ అనేది లోపించి ఆ అనేది కనిపిస్తుంది. అందుకని ఇది టా, ద్వివచనంలో భ్యాం, బహువచనంలో భిస్ అని అంటారు. అందుకని తృతీయ విభక్తిలో ప్రత్యయాలు ఎలా వస్తాయి అని అంటే తాభ్యాం భిస్, ఏకవచన, ద్వివచన, బహువచనాలు ఈ విధంగా చెప్తారు ప్రత్యయాలను. మనం చూసాం మొట్టమొదట ప్రథమ విభక్తిలో ఏ ప్రత్యయాలు ఉంటాయి. సు అనేది విసర్గలా కనిపిస్తుంది. రెండోది ఔ, రామ, రామౌ, అవ్ అనే కనిపిస్తుంది. మూడవది జస్ అని కనిపిస్తుంది, అంటే ఆహ, రామాహ అని కనిపిస్తుంది. ఆ విధంగా ప్రథమ విభక్తి చూసాం. ద్వితీయ విభక్తికి ఏం చూసాం? ప్రత్యయాలు అం, ఔ, షస్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పే ప్రత్యయాలు అన్న వాటిలో ఏమిటంటే కొన్ని ఎడిటివ్స్ లోపిస్తాయి, లోపించి కనపడే రూపం వస్తుంది అన్నమాట. అంచేత ద్వితీయాలు అం అంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది. రామం అంటే రామ శబ్దానికి అం చేరుతుంది, రామం.
అలాగే రెండోది అవుట్. అవుట్ అంటే అవ్వు అనమాట. రామౌ ప్రథమ విభక్తి ద్వివచనంలో ఎలా ఉందో ద్వితీయ ద్వివచనంలో కూడా అలాగే ఉంటుంది. తర్వాత షస్ అంటే రామాహ. ఇస్ అంటే విసర్గాన్ని గుర్తుపెట్టుకోండి. సూత్రాలు ఉన్నాయి, అది వచ్చినప్పుడు చూద్దాం. సో రామాహ, ఆ విధంగా ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. అలా చూసుకుంటే తృతీయ విభక్తి ప్రత్యయాలను ఏమంటారంటే టా, భ్యాం, భిస్. టా అంటే ఆ అని కనిపిస్తుంది. భ్యాం, భిస్. అలాగే భిస్ అంటే బిహి అని అర్థం. ఈ భిస్ అనేది ఒక్క పుల్లింగ శబ్ద విషయంలో, అంటే పుల్లింగం ఆటోమేటికలీ నపుంసకలింగంలో కూడా ఇక్కడ యానేన, యానము యానాభిహి అని రాదనమాట. యానైహి అనే విధానంగా వస్తుంది. రామైహి అని వస్తుంది అనమాట. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని చోట్ల చిన్న తేడాలు ఉంటాయి. జనరల్ గా అంటే ఇలా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రత్యయం తానే. ఇక్కడ యానేన అన్న చోట ప్రత్యయం తానే. ఇక్కడ బ్యాన్నే, ఇక్కడ బిస్సే, కానీ రూపాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిగతా వాటిలన్నింటిలో కూడా తా, భ్యా, బిస్ అని కనిపిస్తుంది. చూసిన మూడు విభక్తుల్లో ప్రత్యయాల రూపాలు ఎలా ఉంటాయి? ఏకవచన, ద్వివచన, బహువచనం, ఏ లింగమైనా సరే ప్రత్యయాలు ఎలా ఉంటాయంటే ప్రథమ విభక్తిలో సు, ఔ, జస్. జస్ అంటే అహా అని వస్తుంది. సు అంటే ఒక విసర్గ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సు, ఔ, జస్. ద్వితీయ విభక్తిలో ఏమొస్తుంది? ఔట్, షస్. కనిపిస్తూనే ఉంటుంది. అవుట్ అంటే ఔ కనిపిస్తుంది. షస్ అంటే మళ్ళీ అహా కనిపిస్తుంది అనమాట. అవుట్, షస్. తృతీయాలోకి వచ్చినప్పుడు టా, భ్యా, భిస్. ఈ టా అనేది ఆలా కనిపిస్తుంది, అల్ట్ అనేది కనిపించదు. టా, భ్యాం, భిస్ కి తృతీయ. ఇప్పుడు తృతీయ మనం చూసాము అన్నమాట. మూడు వచనాల్లోనూ కూడా చూసాము. ఇప్పుడు దీన్ని బట్టి మనం వీటిని ఈ ఈ ఎక్సర్సైజ్ మనం చెయ్యొచ్చును. ఓకే సార్. దండః, దండే, దండేన, దండాభ్యాం, దండైః. సుధాఖండః, సుధాఖండేన, సుధాఖండాభ్యాం, సుధాఖండైః. నాకు చాలా సంతోషం ఏంటంటే సార్, మీరు ప్రొనౌన్సియేషన్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. మీరు నిజం చెప్పాలంటే సుధా, ఖా, థా, ఖా, ఆ పక్కనేమో నా, ఇవి కలిపి పలకడం చాలా కష్టం. అంటే అంత చక్కటి ప్రొనౌన్సియేషన్ రావడం. సుధాఖండేనా. మీరు చాలా బాగా చదువుతున్నారు. థ్యాంక్ యూ. అది థ్యాంక్ యూ అంటే సార్. సంస్కృతం అలా ఉండాలి, సంస్కృతం అలాగే ఉండాలి. దీపః, దీపేన, దీపాభ్యాం, దీపైః. వృక్షః, వృక్షేణ, వృక్షాభ్యాం, వృక్షైః. వృక్షేణ నా రావాలి. వృక్షేణ షా ఉంది కదా ఇందులో. వృక్ష అంటే కా Yes, sir. కింద షా వచ్చు కదా, ఇందులో వృక్షేణ అని రావాలి. వృక్షేణ. ఓకే సార్. ఉమ్. వృక్షః, వృక్షేణ, వృక్షాభ్యాం, వృక్షైః. సర్పః, సర్పేణ, సర్పేణ వస్తుందా సార్ అయితే? కరెక్ట్, కరెక్ట్. సర్పేణ. ఓకే. సర్పేణ, సర్పాభ్యాం, సర్పైః. మకరః, మకరేణ, మకరాభ్యాం, మకరైః. యానం, యానేన, యానాభ్యాం, యానైః. పుస్తకం, పుస్తకేన, పుస్తకాభ్యాం, పుస్తకైః. సోపానం, సోపానేన, సోపానాభ్యాం, సోపానైః. పుష్పం, పుష్పం. పుష్పేణ, పుష్పాభ్యాం, పుష్పైః. పదం, పదేన, పద్మం, పద్మ, పద్మేన, పదమే పద్మాభ్యాం, కరెక్ట్. పదమే కరెక్ట్. పదం, పదం. పదేన, పదాభ్యాం, పదైః. ద్విచక్రిక అంటే ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఇది మనం ద్విచక్రికయా అంటే ఇది ఇక్కడ హ్రస్వం చేసి యా పెట్టాలి అని అనుకున్నాం. అదే టా, ఆ అవుతుంది అనమాట. సో ద్విచక్రికయా. మిగతాది మామూలు ద్విచక్రికాభ్యాం, ద్విచక్రికాభిహి. ద్విచక్రికా అలాగే ఉంటుంది. భ్యాము, భిస్సు కలుస్తాయి. అది ఇక్కడ కూడా అంతే. లత, ఇక్కడ లతయా. దీన్ని హ్రస్వం చేసి యాకారం పెట్టడం లతయా. లతాభ్యాం, లతాకి భ్యాము, భిస్సు కలపడం. ఇది చాలా సింపుల్, ఇట్లానే ఉంటుంది. ద్విచక్రిక, ద్విచక్రికాయ, ఇది ద్విచక్రిక ద్విచక్రికయా అనాలి. ద్విచక్రికాయా అనకూడదు, కాదు అర్థం అవుతుంది అక్కడ. ద్విచక్రికయా, కయా అంతే. ద్విచక్రికయా,
ఉమ్, ద్విచక్రికాభ్యాం ద్విచక్రికాభిః ఉమ్. లతా లతాయ లతయా లతాయ లతయా హ్రస్వం దీర్ఘం చేయాలి. తీసేయాలి. ఉమ్, లతయా లతాభ్యాం లతాభిః దోల దోలయ దోలాభ్యాం దోలాభిః ఉమ్. పుస్తికా పుస్తికయా పుస్తికాభ్యాం పుస్తికాభిః సందన్షికయా సందన్షికాభ్యాం సందన్షికాభిః లేఖని లేఖన్యా లేఖనీభ్యాం లేఖనీభిః. ఆ విధంగానే ఈ స్త్రీలింగ శబ్దాలన్నీ వస్తాయి. లేఖని లేఖన్యా లేఖనీభ్యాం లేఖనీభిః ఘటి ఘట్యా ఘటీభ్యాం ఘటీభిః శూచి శూచ్యా శుచిభ్యాం శుచిభ్యః శుచిభిః సూచీభిః శుచిభిః దర్వి దర్వ్యా దర్వీభ్యాం దర్వీభిః. ఇక్కడ కూడా ఇది చూడండి, మనం పుల్లింగంలో ఏం చెప్తాము? ఏషః అని చెప్తాం కదా. మనం పుల్లింగ శబ్దంలో సర్వనామ శబ్దాలు కదా. ఏషః అని వస్తుంది. ఏషఃకి అసలు మూల రూపం ఏమిటి? ఏతత్. ఏషః ఏషా ఏతత్ అని వస్తాయి. ఏషః ఏషా ఏతత్ పుల్లింగ స్త్రీలింగ నపుంసలింగ శబ్దాలు. సో వీటికి ఎలా వస్తాయి ఫారమ్స్? అలాగే ఏషః తర్వాత ఏషః అంటే ఇతడు, ఏష అంటే ఈమె, దగ్గర వాళ్ళు అనమాట. ఏ వచ్చిందంటే దగ్గర వాళ్ళు అని అర్థం. దూరం లెక్క ఇక్కడ. సహా అని అంటే దూరం వాళ్ళు అని అర్థం. అతడు. ఏషః ఇతడు, సహా అతడు, ఏషా ఈమె, సా ఆమె. ఏతత్ అని అంటే ఇంకా అది నపుంసకలింగ శబ్దంలో ఇది అని అంతే. అది అంటే తత్. ఏతత్ తత్. తీసి ఏ ఉంటే దగ్గరది, ఏ లేకపోతే దూరంది అని అర్థం. ఈ విధంగా సహ తౌతే ఏషః ఏతౌ ఏతే ఏతత్ ఏతే ఏతాని అని మనం ఏకవచనం ద్వివచనం బహువచనం రూపాలు చదువుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకోండి, వెనక్కి వెళ్ళి చూడండి. పాత పాఠం మొదటి పేజీల్లో ఉంటుంది, అది మర్చిపోయి ఉంటారు మీరు. ఇప్పుడు పుల్లింగంలో ఏషః, నపుంసలింగంలో ఏతత్, స్త్రీలింగంలో ఏషా. వీటికి ఎలా వస్తాయి అని అంటే ఏకవచనంలో ఏషఃకి ఏనా అని వస్తుంది అనుకున్నాం కదా, కనుక ఏతేన అని వస్తుంది అనమాట. ఏషఃకి ఏతేన. నపుంసకలింగంలో కూడా ఏతత్ ఉంటే కూడా ఏతేన. ఎప్పుడు కూడా పుల్లింగ నపుంసకలింగ రూపాలు ఒకలాగే ఉంటాయి. తర్వాత స్త్రీలింగంలో ఏషా అంటే ఏతయా, అంటే సీత సీతయా, ఏషా ఏతయా, ఆ మోడల్లో వస్తాయి అన్నమాట. ఇంకా మిగిలినవి భ్యాం భ్యాం భిస్ ఇవి ఇలాగే ఉంటాయి. మనకు తెలిసిన ఒక పుల్లింగ విషయంలో మాత్రం ఇక్కడ ఏతేన ఏతాభ్యా అంటే షాప్ ప్లేస్ లో తా వస్తుందని గుర్తుపెట్టుకోండి అంతే. ఏతేన ఏతాభ్యాం ఏతైహి అని వస్తుంది. అలాగే నపుంసకలింగంలో కూడా సేమే వస్తాయి. ఏతేన ఏతాభ్యాం ఏతైహి. స్త్రీలింగంలో ఏతయా ఏతాభ్యాం ఏతాభిః ఇలాగే వస్తాయి అంతే. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షాప్ ప్లేస్ లో తా పెట్టుకుంటాం అన్నమాట, మారుతుంది అన్నమాట. దాన్ని బట్టి ఈ ఏతత్ శబ్దానికి ఇలా వస్తాయి. తత్శబ్దానికి ఏమొస్తాయి? తత్శబ్దంలో పుల్లింగంలో సహా, నపుంసకలింగంలో తత్, స్త్రీలింగంలో సా అని వస్తాయి. సో సహకి తేనా, రామః రామేణ అంటే ఏనా అని వస్తుంది కదా, సా బదులు తా పెట్టుకోండి. అలాగే ఇక్కడ కూడా ఏషః అంటే రామః రామేణ, అలాగే ఏషః ఏషేణ అని రావాలా? కాదు, ఆ షాప్ ప్లేస్ లో తా వస్తుంది. అది అప్పుడు గుర్తుపెట్టుకుంటే ఏతేనా. అలాగే ఇక్కడ సహా తేనా, తేనాకి ఇక్కడ ఏతేన ఏతాభ్యాం అంటే, అలాగే ఇక్కడ కూడా తేన తాభ్యాం ఏ ఉండదంతే, ఇక్కడికి తేడా. ఇది దగ్గరది, ఇది దూరంది అని అర్థం అన్నమాట. అలాగే తైహి ఇక్కడ ఏతైహి, ఇక్కడ తైహి. నపుంసకలింగంలో సేమ్ తేన తాభ్యాం తైహి. స్త్రీలింగంలో తయా తయా తాభ్యాం
తాపి ఇలా వస్తాయి అన్నమాట. తర్వాత భవత్ శబ్దం ఉంది. ఈ భవత్ శబ్దంకి ఏం రాసాం మనము? భవాన్ అని రాసాం కదా. భవాన్, భవత్, భవతి, ఇవి మనం చదువుకున్న శబ్దాలు. ఇవి ఇక్కడ భవత్ అంటే భవాన్ అనే దానికి భవత. భవత అంటే అర్థం ఏమిటి? మీతో లేదు మీ చేత అని అర్థం అనమాట. తృతీయ కనుక భవత. భవద్భ్యాం, భవద్భిః, తా దా కింద మారుతుంది. ఇది సంధి రూపం అంతే. ఇది అంటే భవతాభ్యాం, అక్కడ తా అనేది దా కింద మారుతుంది అనమాట. భవద్భ్యాం, భవద్భిః. అలాగే నపుంసకలింగంలో కూడా భవత అనే వస్తుంది కనుక భవద్భ్యాం, భవద్భిః. నపుంసకలింగం పుల్లింగం ఒకలాగే ఉంటాయి. ఇక్కడ భవతి, తీకి ఎప్పుడు కూడా మనం భవత్యా, ఈ కారం యా వస్తుందని చెప్పుకున్నాక భవత్యా. మళ్ళీ భవతికి భ్యాం, భిస్, భవతిభ్యాం, భవతీభిః. ఇవన్నీ కూడా సర్వనామ శబ్దాలు అని అంటాం అనమాట. ప్రొనౌన్స్ అని అంటాం కదా. అదే ఈమె అంటే ఆవిడకు పేరు ఉంటుంది కదా. ఇతడు, అతడికి పేరు ఉంటుంది కదా. అతడు రాముడు అనుకోండి, ఆమె సీత అనుకోండి, రాముడు సీత అనుకోండి, ఇతడు ఈమె అంటాం. అందుకని దాన్ని నౌన్ ప్లేస్ లో వాడతాం కనుక దాన్ని ప్రొనౌన్స్ అని అంటాం అనమాట. సర్వనామ శబ్దాలు. సర్వ, ఇక్కడ సర్వ శబ్దం అంటే అంతా, అందరూ అని అర్థం అనమాట. సర్వ అంటే సర్వ, ఇక్కడ సర్వ, ఇది సర్వా అని దీర్ఘం వస్తుంది అంతే. ఇది అందరూ మగాడైతే సర్వ, నపుంసకం అయితే సర్వ, స్త్రీలింగం అయితే సర్వా దీర్ఘం వస్తుంది. అంచేత సర్వకి మామూలే ఏనా, సర్వేణ, సర్వాభ్యాం, సర్వైహి. ఇక్కడొక్కటే బిహి అని కనపడదు, ప్రత్యయం అదే ఉంటుంది కానీ రూపం ఇలా వస్తుంది అనమాట. అది తర్వాత నపుంసకలింగంలో కూడా సేమ్ వస్తాయి. సర్వేణ, సర్వాభ్యాం, సర్వైహి అని వస్తాయి. స్త్రీలింగంలో సర్వయా, ఇవన్నీ మామూలే కదా. సర్వ, సర్వయా, సర్వాభ్యాం, సర్వాభిః అని వస్తుంది. తర్వాత అస్మత్ శబ్దము అని చెప్పాను నేను. అస్మత్ ఆర్ అస్మద్ అనొచ్చు, యుష్మత్ ఆర్ యుష్మద్ అని అనొచ్చు. అస్మత్ శబ్దం అంటే ఏమిటి? ఏకవచనంలో అహం అని వస్తుంది. అహం. అహంకి ద్వివచన బహువచన రూపాలు ఏమిటి? అహం, ఆవాం, వయం. అస్మత్ అంటే అహం అనేది శబ్దం. అహంకి ఏమొస్తుంది? మయా, నా చేత, మయా దత్తం, నా చేత ఇవ్వబడిన అని అర్థం అనమాట. నేను ఇచ్చిన అని అర్థం మయా. దీనికి అహం, ఆవాం, వయం కదా. అంటే ఆవాం బికమ్స్ ఆవాభ్యాం, వయం బికమ్స్ అస్మాభిః. వయం ప్లేస్ లో ఈ అస్మత్ శబ్దం కాబట్టి అస్మని తీసుకుని అస్మాభిః. ఇక్కడ మాత్రం అస్మాభ్యాం అనం, ఆవాభ్యాం. అంటే అహం, ఆవాం, వయం కనుక మయా, ఆవాభ్యాం, అస్మాభిః అని వస్తుంది. అలాగే నపుంసకలింగంలో సేమే వస్తాయి. మయా, ఆవాభ్యాం, అస్మాభిః. ఎందుకంటే ఇందులో మీకు ఈ ఉత్తమ పురుష శబ్దంలో మీకు అది మారదు, అని లింగ భేదం ఏం తేడా చేయదు. అలాగే ఇక్కడ మయా, ఆవాభ్యాం, అస్మాభిః అంటే లింగం ఏదైనా గాని అహం అనే శబ్దం నేను అనేది ఒకటే ఉంటుంది కనుక ఈ రూపాలు కూడా ఒక్కలాగే ఉంటాయి పుల్లింగ, నపుంసకలింగ, స్త్రీలింగ శబ్దాలకి. తర్వాత యుష్మత్ శబ్దం ఉంది. యుష్మత్ అంటే మధ్యమ పురుష. త్వం అనేటటువంటి శబ్దం అన్నమాట. త్వంకి త్వయా. తర్వాత మనం యుష్మత్లో త్వం, యువాం, యూయం కదా మనకు వస్తుంది. అందుకని ఇక్కడ పైలాగనే త్వంలో నుంచి త్వయా, యువం, యువాం, యువాభ్యాం, యుష్మాభిః. ఇక్కడ యుష్మత్ శబ్దమే తీసుకుంటాం. ఇక్కడ అస్మత్ శబ్దమే తీసుకుని అస్మాభిః అన్నాము. ఇక్కడ యుష్మత్ శబ్దం తీసుకుని యుష్మాభిః అని అంటాం. అంతేగాని ఇక్కడ త్వం, యువాం, యూయం అన్నాం కదా అని చెప్పేది వేరే అనుకోకూడదు. యుష్మత్ శబ్దంలో నుంచి యుష్మాభిః అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏతత్, తత్ ఇవన్నీ ప్రథమ పురుషంలోకి వచ్చేస్తాయి కదా. అలాగే అస్మత్, యుష్మత్ ఉత్తమ పురుష, మధ్యం పురుషాలోకి వస్తాయి. సర్వం అనేది భవత్, సర్వం అని ఇక్కడ చెప్పడంలో సర్వం నపుంసకలింగ శబ్దం ప్రథమ పురుషంలోనే వస్తుంది. సర్వ శబ్దం ఇవన్నీ ప్రథమ పురుష శబ్దాలే. ఏ తత్తు, తత్తు, భవత్తు, సర్వ ఇవన్నీ ప్రథమ పురుషాలు. అస్మత్ ఒకటి ఉత్తమ పురుష, యుష్మత్ ఒకటి
మధ్యమ పురుష. సర్వ అనేది దీన్ని ఏమంటాం అని చెప్పాను నేను, బేస్ వర్డ్ ని ప్రాతిపదికము అని అంటాం. ఇవన్నీ ప్రాతిపదికాలు అని అంటాం, బేస్ వర్డ్స్ అన్నమాట ఇవి. ప్రాతిపదికంలో నుంచి పుల్లింగ శబ్దం, నపుంసకలింగ శబ్దం, స్త్రీలింగ శబ్దం వస్తుంది. సర్వ ప్రాతిపదికమైనప్పుడు పుల్లింగంలో సర్వః అని వస్తుంది, నపుంసకలింగంలో సర్వం అని వస్తుంది, స్త్రీలింగంలో సర్వా అని వస్తుంది. అది యుష్మత్ అంటే మధ్యమ పురుష కనుక. అలాగే త్వయా, యువాభ్యాం, యుష్మాభిః అన్నింటిలోనూ కూడా అదే ఉంటుంది అన్నమాట. ద్వితీయ ద్వివచనే ప్రయోగాః, ద్వివచనంలో ప్రయోగాలు. ఇప్పుడు చూడండి, వయం నేత్రాభ్యాం పశ్యామః. నేత్రాభ్యాం, ఇప్పుడు కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు ఇవి రెండేగా ఉంటాయి. అంచేత వీటికి యాక్చువల్ గా చెప్పాలి అని అంటే ద్వివచనం ప్రయోగమే ఉంటుంది, ఇంకా వేరే ప్రయోగం ఉండదు. ఇక్కడ చూడండి, వయం మనము అంటే మేము, మనము, నేత్రాభ్యాం కళ్ళతో, పశ్యామః చూస్తాము. ఇక్కడ మేము ఉంది కదా అని కళ్ళతో అన్నామని చెప్పి ఇక్కడ దీనికి బహువచన రూపం వాడకూడదు. అందుకని వయం నేత్రాభ్యాం పశ్యామః. అలాగే ఇక్కడ దీనికి మీరు శబ్దాలు చెవులు, పాదాలు, పాదైః చలామః. చెవులకి ఏమిటండి, కర్ణాభ్యాం, కర్ణః కర్ణాభ్యాం కర్ణైః అని ఉంటుంది.